ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనసులు కలవకపోతే విడిపోవాలని అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అబద్ధం అబద్ధం. మేము అలా అగ్రిమెంట్ చేసుకోలేదు. అగ్రిమెంట్ లో అలాగే ఉంది. అవును మిసెస్ కృష్ణప్రియ, మీ మ్యారేజ్ 1 మంత్ మాత్రమే అని అగ్రిమెంట్లో క్లియర్గా ఉంది. యువర్ ఆనర్, నెల రోజులు కాదు, నా భర్తతో నిండు 100 ఏళ్ళు కలిసి బతకాలనుకున్నాను. యువర్ ఆనర్, అలా ఎందుకు అనుకున్నారో కూడా నేను మీకు వివరిస్తాను. భారతీయ స్త్రీ తన వివాహంలో భద్రత, గౌరవం అనే 2 అంశాలను కోరుకుంటుంది. భర్త వేసిన 3 ముళ్ళే ఆయురారోగ్యాలు, భర్తతో నడిచిన 7 అడుగులే అష్టైశ్వర్యాలని, భర్తతో వేసిన కొంగుముడే తన కొంగు బంగారం అనుకుంటుంది. కానీ కృష్ణప్రియ పెళ్లినొక మనీ బ్యాంక్ అనుకుంది. తాళిన బ్యాంక్ లాకర్ తెరిచే తాళం అనుకుంది. ఈ 30 రోజులు పెట్టుబడిగా పెట్టి మా క్లయింట్తో బిజినెస్ చేయాలనుకుంది. అబద్ధం. యువర్ ఆనర్, అబద్ధం. నేను అలా ఎప్పుడూ అనుకోలేదు. అనుకున్నారు. అందుకే నా క్లయింట్కి మీకు మధ్య జరిగిన రహస్య ఒప్పందాన్ని అందరి ముందు బట్టబయలు చేశాను. మీ అమ్మ నాన్నలతో గొడవ చేయించారు. నా క్లయింట్ తండ్రి రామ్మూర్తి గారి మీద ఒత్తిడి చేసి ఆయనకి హార్ట్అటాక్ వచ్చేలా చేశారు. ఆ కండిషన్తోనే ఆయనతో మీరు ఆస్తిలో వాటా రాయించుకున్నారు. వాంబో, వదిన గారి అగ్రిమెంట్ వెనక ఇంత గోల్మాలుందా? యువర్ ఆనర్, ఇది నా క్లయింట్ ఫాదర్ రామ్మూర్తి గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టుగా డాక్టర్ రాసిచ్చిన మెడికల్ సర్టిఫికేట్. రామ్మూర్తి గారు రాసిన వీలునామా మీరే పరిశీలించండి. గారు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఏదబద్ధం? మీరు మీ అమ్మా నాన్నలతో గొడవ చేయడం అబద్ధమా? రామ్మూర్తి గారికి గుండెపోటు రావడం అబద్ధమా? గొడవ జరిగింది నిజం. ఆ మనస్తాపంతో మావయ్య గారికి గుండెపోటు రావడం నిజం. కానీ నేను ఆస్తి కోసం ఇదంతా చేశాను అనడం పచ్చి అబద్ధం, అన్యాయం యువర్ ఆనర్. నేను అలాంటి దాన్ని కాదు. మీరెలాంటి వారో నిరూపించే సాక్ష్యం కూడా ఉంది. యువర్ ఆనర్, శ్రీమతి కృష్ణప్రియ ఎలాంటి వారో, ఆవిడ ప్రవర్తన ఎలా ఉంటుందో వివరించడానికి ఓ ప్రత్యక్ష సాక్షిని మీ ముందుకు ప్రవేశపెట్టడానికి అనుమతి కోరుతున్నాను. సాక్షి అంటే నేనే కదా. జడ్జి గారు 2 డేస్ టైం ఇచ్చారు కదా,
ఈ టైంలో కృష్ణప్రియ ఏం చేయలేదులే. ఏంటి లాయర్ గారు, కోర్టులో జరిగింది చూసి మైండ్ బ్లాంక్ అయిందా? షాక్తో మాటలు రావట్లేదా? మీరింత ప్రీ ప్లాన్డ్గా ఉన్నారని నాకు తెలీదు. డబ్బు కోసం గడ్డి తినే మనుషులుంటారని విన్నాను, కానీ మొదటిసారి చూస్తున్నాను. అయినా ఈ తలకాయ నొప్పంతా ఎందుకు చెప్పు? నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఈ కేసు అయితే గెలవలేవు. ముందే చెప్పినట్టు ఇద్దరం మ్యూచువల్గా విడిపోదాం. ఒక్క చిన్న సంతకం చేయి చాలు, నీ తలరాత నేను మార్చేస్తాను. నాకు ఈ పెళ్లి గిల్లి ఏవి సెట్ అవ్వు. సోలో బతికే సో బెటరు అనుకునే మైండ్ సెట్ నాది. నాకు డివోర్స్ ఇచ్చి నా బతుకు నన్ను బతకనివ్వు. అలాగే నీకు ఎంత మనీ కావాలన్నా ఇస్తాను. నీ జాబ్ కూడా నీకు తిరిగిచ్చేస్తాను. దర్జాగా కాలు మీద కాలేసుకుని లైఫ్ లాంగ్ నువ్వు హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావు? కారు ఆపుతారా? ఎందుకు? ఇల్లొచ్చింది. ఇంత చెప్పినా నీకు బుద్ధి రాదు. మొండి ఘటం చెప్పింది వినదుగా. విష్ణు, అల్లుడి గారికి ఒకసారి ఫోన్ చేయమ్మా. అమ్మా, అమ్మా, కృష్ణ వస్తుంది. అమ్మా, ఎంతసేపు అయిందమ్మా వచ్చి? ఇప్పుడే వచ్చానమ్మా. ఇంతకీ అల్లుడి గారేరమ్మా? వస్తున్నారు. అమ్మో, వీళ్ళొచ్చారంటే అల్లుడి గారు బాగున్నారా? మీ కూతుర్ని నా మెడకు గుదిబండలా తగిలించుకున్నాక ఇంకేం బాగుంటాను. ఫైన్. అల్లుడి గారు, రేపు మా ఇంట్లో మంగళగౌరి వ్రతం చేస్తున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. వ్రతమా? విడాకులు తీసుకునే వాళ్ళకి వ్రతాలు అవసరమా? మంగళగౌరి వ్రతమా? ఏం కృష్ణ మొహం అలా పెట్టావు? చేసుకునే మూడ్లో లేదేమో మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.